నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మీరు ఏం ఐరన్ బాక్స్ యూస్ చేస్తారు అనేసి. నేనైతే ఫిలిప్స్ 1440 వాట్స్ ఐరన్ బాక్స్ అయితే యూస్ చేస్తాను. ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐరన్ బాక్స్ గురించి. ఇందులో టాప్లో ఫస్ట్ పార్ట్ కనిపిస్తుంది కదా, అది మనం వాటర్ బయటికి ప్రెస్ చేసేదనమాట. సెకండ్ వన్ వచ్చేసి వేపర్ సెట్ చేసుకునేది. మనం శారీ ఐరన్ చేసేటప్పుడు మనకి ఎంత వేపర్ కావాలి అని సెట్ చేసుకునేది అనమాట. అండ్ మనకి ఇక్కడ మినిమం టు మ్యాక్సిమం హీట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. డిపెండ్స్ అపాన్ ద శారీ టైప్ మనం ఇది అనేది సెట్ చేసుకోవాలి. నైలాన్, సిల్క్, మోస్ట్గా మనం సిల్క్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వాటర్ ఫిల్ చేసుకోవాలి మనకి వేపర్ రావాలంటే. అండ్ స్లాంట్ పొజిషన్లోనే పట్టుకుని వాటర్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం మనకు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. కింద పెట్టి పోస్తే వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి తొందరగా. సో ఇలా స్లాంట్ పొజిషన్లోనే పట్టుకుని మనం వాటర్ ఫిల్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్రెస్సింగ్ ఉంది కదా, ఈ ప్రెస్సింగ్ దాన్ని ప్రెస్ చేస్తే మనకి నాస్ట్రిల్ నుంచి అలా వాటర్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి ఐరన్ చేసేటప్పుడు. ఈ ప్రెషర్ పాయింట్ని మనం ఎక్కువ ప్రెషర్ కావాలంటే హైలో పెట్టుకోవాలి, లేదంటే నార్మల్లో పెట్టుకోవాలి. ఈ ఐరన్ బాక్స్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా. దాని ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు లింక్ క్లిక్ చేస్తే వస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.